కూడా ఉన్నాయన్నమాట. ఇక ఈ పుష్కరాలు ఎందుకు చేస్తాము అంటే నదీ పూజ అనేటటువంటిది మనం నదులు గుర్తుపెట్టుకోవడం కోసం సంవత్సరానికి ఒక్కొక్క నదికి మొత్తం ప్రజలంతా వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఏ జీవన విధానంలో ఉన్నారో ప్రజలు చూసుకుంటారని ఒక సాంఘిక దృష్టితో ఈ పుష్కరాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. అయితే మన పూర్వీకులు ఎవరైతే మనకి చనిపోయారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కరోనాలో చాలామంది చచ్చిపోయారు. అప్పుడు ఎవరు పిండ ప్రదానాలు అవి చేయలేదు. పంతులు గారికి కొడుకు వెళ్ళి పెట్టడానికి లేదు, అక్కడ టచ్ చేయడానికి, భార్య టచ్ చేయడానికి లేదు బాడీని. అలా యాక్సిడెంట్స్లో చనిపోయినటువంటి వాళ్ళు, అలాంటి పితృదేవతలకి ఎవరైతే చేసుకోలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు శ్రాద్ధకర్మని ఇక్కడ చేసుకోవచ్చు. పిండ ప్రదానాలు చేస్తారు. పుష్కరాలు వచ్చిందే అందుకు, అంటే చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, దానాలు, పుష్కర స్నానాలు ఇవన్నీ చేస్తాం. గోదానం, భూదానం, మన యథాశక్తిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నువ్వుల దానం ఇవన్నీ కూడా మనం చేస్తాం. అలాగే నదికి దీపాలు వెలిగిస్తాము. అలా నది దీపాలు అయిన తర్వాత చక్కగా హారతి, నదీ హారతి, సరస్వతి నది హారతి అవన్నీ ఇస్తాం. అయితే ఇక్కడ నియమం ఏంటంటే ఆ సరస్వతి నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ డిస్ట్రిక్ట్లు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు ఆ సంవత్సరం అంతా. సపోజ్ ఉదాహరణకి మనకి గోదావరి నది పుష్కరాలు వచ్చింది, అప్పుడు ఆ గోదావరి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఆ ఒడ్డున ఉన్నటువంటి ఊర్ల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు అనమాట. ఆ సంవత్సరం అంతా కూడా బ్యాడ్ అని. ఈ పుష్కరాలు అంటే అపరకర్మలకు సంబంధించింది, చెడుకి, అంటే పితృదేవతలు వాళ్ళ కోసం ఉత్తమ గతుల్ని వాళ్ళకి కల్పించడం కోసం ఏర్పాటు చేయింది కాబట్టి శుభకార్యాలు చేసుకోరన్నమాట. కాబట్టి ఆ సంవత్సరం అంతా ఆ నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు, మిగతా జిల్లాల వాళ్ళు, మిగతా ఊర్ల వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క నది, సరస్వతి నది పుష్కరాల్లో చేసుకుంటే ఏమవుతుందంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇది. గురుడు ఒక్కొక్క రాశి నుంచి, మేషరాశి నుంచి మొదలుపెట్టి ఒక సంవత్సరం మేషరాశిలో ఉంటాడు, వృషభంలో ఒక సంవత్సరం ఉంటాడు, మిథునంలో ఒక సంవత్సరం ఉంటాడు. కాబట్టి ఆ మిథునంలోకి మళ్ళీ ఇప్పుడు 2025లో వచ్చాడు, మళ్ళీ అనదర్ 12 ఇయర్స్ కలిపితే 37లో మళ్ళీ 2037లో గురుడు మిథున రాశిలోకి వస్తాడు. అప్పుడు మళ్ళీ సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ఓకే.